మన వార్తలు నేటి ఎస్ఎల్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాల జిల్లా హాజీపూర్ పోలీస్ స్టేషన్లో శుక్రవారం ముందస్తు రాఖీ పౌర్ణమి వేడుకలు నిర్వహించారు. హాజీపూర్ పోలీస్ స్టేషన్లో రక్షాబంధన్ వేడుకల్లో భాగంగా శుక్రవారం మహిళా కానిస్టేబుళ్లు ప్రియాంక, అమ్రీనా బేగంలు నీకు నేను రక్ష నాకు మీరు రక్ష అంటూ ఎస్ఐ స్వరూపరాజ్, ఏఎస్ఐ చాంద్ పాషా, హెడ్ కానిస్టేబుల్ రవీందర్ కానిస్టేబుళ్లకు రాఖీలు కట్టారు. రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపి అనంతరం ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు. అలాగే కన్నమామిడిలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలోని విద్యార్థినులు ఎస్ఐ స్వరూపరాజ్, ఏఎస్ఐ చాంద్ పాషాలకు రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ రాఖీ పండుగ తోబుట్టువుల ఆత్మీయ బంధానికి ప్రతీక అని కొనియాడారు. సైబర్ నేరాలు, మహిళా భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఆడపిల్లలు, మహిళల రక్షణ పోలీస్ బాధ్యతను వారిని కంటికి రెప్పలాగా పోలీస్ శాఖ కాపాడుతుందని అన్నారు. హజీపూర్ మండల ప్రజలందరికీ కూడా హజీపూర్ పోలీస్ స్టేషన్ తరఫున రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు మేము హజీపూర్ పోలీస్ స్టేషన్లో రాఖీ పౌర్ణిమ సంబరాలు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా మా పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి మహిళా సిబ్బంది అందరికీ రాఖీలు కట్టి రాఖీ పౌర్ణిమ శుభాకాంక్షలు తెలియజేశారు. కాబట్టి అందరూ కూడా రాఖీ పౌర్ణిమ ప్రశాంతంగా సుఖ సంతోషాలతో జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మరొకసారి అందరికీ కూడా రాఖీ పౌర్ణిమ శుభాకాంక్షలు. ఈ రాఖీ పౌర్ణిమ సందర్భంగా రహదారులపై ప్రయాణిస్తున్నటువంటి వాహనదారులందరూ కూడా ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి. బైక్ నడిపే వాళ్ళు, అదేవిధంగా కారు నడుపుతున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా సీట్ బెల్ట్ ధరించి వెళ్లాల్సిందిగా, సురక్షితంగా ఈ పండుగను మీరు జరుపుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ధన్యవాదాలు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని సబ్బపల్లి అంగన్వాడీ కేంద్రం చుట్టూ తన సొంత ఖర్చులతో ప్రహరీ గోడ నిర్మించిన ఎండి అక్బర్ ను గ్రామస్తులు సన్మానించారు. సబ్బపల్లిలోని అంగన్వాడీ కేంద్రం చుట్టూ సుమారు 1,30,000 రూపాయలతో ప్రహరీ గోడ నిర్మించిన ఎండి అక్బర్ ను మాజీ జడ్పీటీసీ పూస్కూరి శిల్పా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రం ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎండి అక్బర్ ను పలువురు గ్రామస్తులు అభినందించారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పూదర్ శంకరయ్య, మాజీ వార్డు సభ్యులు గుడెల్లి విష్ణు, ఎనగందుల ప్రభాకర్, పూదర్ రవి, పరందాస్, జింబాది ప్రేమరావు, బొడ్డు శేఖర్, దామెర రాజు, జల్దారి బుచ్చయ్య, ముప్పిడి శ్రీనివాస్, కొండ్ర అంజి, నస్పూర్ సతీష్, ముప్పిడి కార్తిక్, ఐలవేని రాజు, ఉప్పరి రవి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నిజంగా హాజీపూర్ ప్రజానీకం ఒక అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఈ నారాయణ గారైన నబీ గారు కూడా సేవాభావంతో మా హాజీపూర్లో వారు ఎక్కడి నుంచో వచ్చినా కానీ మేము ఎవరు చేయలేని విధంగా వారు మంచి సెంటర్లో ఇవాళ ఒక స్టేజ్ నిర్మించి ఇచ్చారు. అది ఎంతోమందికి ఉపయోగపడుతుంది. అలానే తర్వాత వారి కొడుకు గారు కూడా ఈరోజు మేమెవ్వరం అనుకోకుండా వారు రాంగాపోంగా చూసి ఇంత మంచి స్కూలుకు ప్రహరీ కూడా లేదు, చిన్నపిల్లలు రోడ్డు మీదకి వస్తున్నారని భావించి ఈరోజు ఎవరం అడగకుండా అమ్మాయినా అన్నం పెట్టదు కానీ వారు ఎవరు అడగకుండా వారి సేవాభావం చూపించుకుంటూ ఈరోజు ప్రహరీ గోడకు 1,30,000 ఖర్చు పెట్టి నిర్మించారు. ఇది చాలా సంతోషం. ఈరోజు నిజంగా హాజీపూర్లో చెప్పుకుంటూ పోతే ఎవరు ఏం చేయకున్నా మాది ఆదిలాబాద్ డిస్టిక్లో ఉత్తమ గ్రామ పంచాయతీగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సంవత్సరం పోస్ట్ ఆఫీస్ కూలిపోయే దశలున్న సొంత ఖర్చులతో వినయ్ ప్రకాష్ రావు గారు కట్టించారు. హాస్పిటల్ కూలిపోయే స్థితిలో సొంత ఖర్చు హాస్పిటల్ కట్టుకోవడం. అదే హై స్కూలుకు ఇవాళ మూత్రశాలలో ప్రాబ్లం ఉంటే ఒక గుంట భూమి ఇచ్చి దాంట్లో మూత్రశాలలు నిర్మించుకోవడం ఫ్రీగా. ఇలా చెప్పుకుంటూ పోతే అసలు హాజీపూర్కు స్నానఘట్టాలు కానీ, హాస్పిటల్స్ కానీ, పోలీస్ స్టేషన్ కానీ ఎన్నో అవసరాల నిమిత్తం దాతలు ఇచ్చి చేసుకోవడం జరిగింది. నిజంగా ఇది హాజీపూర్ యొక్క అదృష్టం. ఈరోజు ఇట్లాంటి విలేజ్కు వారు కూడా ఉండి ఇక ముందు కూడా ఇంకేమన్నా చేస్తానని ముందుకొచ్చి మాకు చేయడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. అంటే చాలా సంతోషంగా ఉంది. అంటే ఈ చిన్న డెవలప్మెంట్ యాక్టివిటీ చేసినందుకు ఇంకా ముందు చాలా డెవలప్మెంట్ యాక్టివిటీ చేయాలి, అందరి మీ సహకారం ఉండాలి అని అనుకుంటున్నాం. సో నెక్స్ట్ ఏం చేద్దాం అనేది కూడా అన్న వాళ్ళది, అమ్మ ప్లస్ అందరి మా యూత్ అందరి సహకారం తీసుకొని ఇంకా ముందు నెక్స్ట్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం. అలాగే మా నాన్న పేరు మరొక అది. సో డెఫినెట్లీ మా నాన్న నబీ సాహెబ్. సో తను కష్టపడి మమ్మల్ని చదివించాడు. మేము ఆ చదువు తగ్గట్టుగానే మేము కొంత హెల్ప్ మన ఊరికి కూడా హెల్ప్ చేయాలనే దాంతో కూడా ఉన్నాం. డెఫినెట్లీ వీ విల్ డూ సమ్ హెల్ప్. థ్యాంక్ యూ. మంచిర్యాల జిల్లా భీమిని మండలంలోని చిన్న తిమ్మపూర్ గ్రామంలో గురువారం గాలివాన తీవ్ర బీభత్సాన్ని సృష్టించింది. పెద్ద ఎత్తున గాలితో కూడిన వర్షం రావడంతో గ్రామంలోని పలువురు ఇళ్లు ధ్వంసమయ్యాయి. కొన్ని చోట్ల విద్యుత్ స్తంభాలు ఇళ్లపై నేల కొరిగాయి. పలువురు ఇళ్లపై రేకులు లేచిపోయాయి. ఒక్కసారిగా వచ్చిన గాలివాన బీభత్సం గ్రామంలో భయోత్పాతాన్ని సృష్టించింది. అధికారులు తమ గ్రామాన్ని సందర్శించి తీవ్రంగా నష్టపోయిన తమను ఆదుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు.
వస్తారు కావచ్చు అంటే అసలే వస్తారు 3 గంటలు అవుతుంది పడి దైగాం ఫోన్ చేస్తే కనపల్లి భీమిని చేయమంటే అది భీమిని ఫోన్ చేస్తే చేయమంటే అరే మాకు అచ్చుడేవాళ్ళు ఇక చేసుడేవాళ్ళు రోడ్డు మొత్తం ప్యాక్ అయిపోయింది. ఏమైంది అసలు ఏమైంది ఇక్కడ? కరెంట్ స్తంభాలు పడ్డాయి, ఇల్లు లేచిపోయినాయి, ట్రాన్స్ఫార్మర్ పడ్డది రోడ్ మీద, మొత్తం రోడే ప్యాక్ అయిపోయింది. ఇన్ఫర్మేషన్ ఇచ్చారా కరెంట్ వాళ్ళకి? ఇచ్చినాం. ఎవరికి? ఏ మండలం? దైగాం సబ్ స్టేషన్కి ఇచ్చారా? భీమిని చేయమంటాం, భీమిని చేస్తే కనపల్లి చేయమంటాం. ఇక ఎటు పోకటం, ఏ ఊరికి పోకటం ఎవరికి చెప్పుకున్నాం మా బాధ. చిన్న తిమ్మాపూరు ఎవరికి 3 దిక్కుల ఫోన్ చేస్తే 3 దిక్కుల రెస్పాన్స్ అవుతలేదు. ఇంకా భీమిని మండలం, భీమిని మంచిర్యాల జిల్లా మేము దైగామేమో కరెంట్ ఎవరికి పెద్ద భాష ముసలేదేనా నడిచేది అయితే చెప్పు నడుచుడు అన్నది మరి అయితే చూస్తాడా కాయవా నీకేమెరకనా నీ మాట్లాడతావు ఫోన్ बोले కెమెరా मेरे डायरेक्ट पेपर మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డు బేతలవాడ కాలనీలో అర్ధంతరంగా నిలిచిపోయిన అభివృద్ధి పనులతో గత కొద్ది రోజులుగా కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మున్సిపల్ కమిషన్ల పేరిట కాంట్రాక్టర్ను వేధింపులకు గురి చేయడంతో కాంట్రాక్టర్ రోడ్డును తవ్వి వదిలేశాడని కాలనీ వాసులు ఆరోపించారు. ఈ ఇద్దరి చర్యల ఫలితంగా సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి పనులకు ఆటంకంగా మారి నిత్యం ఏదో రకంగా మున్సిపాలిటీ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న చెన్నూరు మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణపై చర్యలు చేపట్టడంతో పాటు కాంట్రాక్టర్ లైసెన్సును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నీళ్ళ బిల్లు ఎత్తుకొని రావాలి ఆడవాళ్ళు 4 వస్తే ఎంత ఇబ్బందులు అవుతుంది. చెన్నూరు పట్టణంలోని మరి 4వ వార్డు లోపల మున్సిపల్ నుంచి మారమ్మ గుడి వద్దకు మరి రోడ్డు శాంక్షన్ అయిన విషయం తెలిసిందే. ఆ యొక్క శాంక్షన్ పిమ్మట ఇక్కడ బేతాళ గుడి మందిర్ వద్ద 4వ వార్డు 11వ వార్డు మధ్య లోపల మరి పెద్ద గుంత తోడి మరి కాంట్రాక్టర్ మరి ఈ యొక్క మధ్యలోనే వెళ్ళిపోవడం జరిగింది. అయ్యా కాంట్రాక్టర్ గారు ఏందని అంటే 5% కమిషనరు స్థానిక కమిషనరు మమ్మల్ని అడుగుతూ ఉన్నారు, మేము ఏ నుంచి తెచ్చి కచ్చిప్పుడు మేము వేసే టెండర్లు మరి లాస్ అయి వేశాము, అతనికి 5% ఏ విధంగా ఇవ్వాలని అంటే ఇక 2 కోట్ల పనికి అతనికి 10 లక్షల రూపాయలు కమిషన్ కావాలన్నట చెన్నూరు మున్సిపల్ కమిషనర్కు. మున్సిపల్ కమిషనర్ స్థాయి కూడా కాని వ్యక్తిని, ఒక మేనేజర్ స్థాయి వ్యక్తిని ఇక్కడ కమిషనర్గా ఎందుకు నిర్వహిస్తున్నారో ప్రజలు మరి ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా ఇతనికి కాగజ్నగర్ కమిషనర్ చెన్నూరుకు ట్రాన్స్ఫర్ చేస్తే అతని ట్రాన్స్ఫర్ను అడ్డుకొని మరి ఇతన్నే విధులలో కొనసాగించడం వెనుక ఆంతర్యం ఏమిటో మాకు అర్థమవుతలేదు. మరి కాంట్రాక్టరు కమిషనర్ గొడవల మధ్య ఇక్కడ పేద ప్రజలు సతమతయిస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా మిషన్ భగీరథ నీటిని కూడా పైపులను కూడా తవ్వి పడేయడంతో ప్రజలకు ఇబ్బందిగా ఉన్నాయి. మరి మీరు ఎన్ని రోజులు మీ గొడవలు కొట్లాటలు ఉంటాయి? మీ కొట్లాటలు ఉంటే ఈ ప్రజలకు మరి ఏ విధంగా దారి చూపెడతారు? కమిషనర్ గారన్నా సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ యొక్క కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ కాంట్రాక్టర్ నిర్దాక్షిణ్యంగా అతని లైసెన్స్ రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.
మంచిర్యాల జిల్లా మందమారి బురదగూడెంలోని త్రిశక్తి అష్టలక్ష్మి కామాఖ్యాదేవి ఆలయంలో మహంకాళి దేవాలయంలో కుంకుమ అర్చన సామూహికంగా వరలక్ష్మి వ్రతాన్ని మహిళలు ఎంతో ఘనంగా నిర్వహించారు. ఆలయ పూజారి సతీష్ భవాని మాట్లాడుతూ మందమారి పట్టణంలో సామూహికంగా వరలక్ష్మి వ్రతాన్ని మహిళలు కుంకుమార్చన సౌభాగ్య వృద్ధికై ఆరోగ్యాలు అందరికీ బాగుండాలని ఈ వరలక్ష్మి వ్రతాన్ని జరిపించడం జరిగిందన్నారు. వరలక్ష్మి వ్రత పూజ చేయడం వల్ల సకల అష్ట ఐశ్వర్యాలు ఆయురారోగ్యాలు కలిగి ఉంటారని అన్నారు. వరలక్ష్మి వ్రత మహోత్సవంలో సుమారు 1000 మంది మహిళలు పాల్గొన్నారు. వర్ణాలు ఈ వ్రతాన్ని చేయవచ్చు అని చెప్పి శాస్త్రం చెప్పింది. కాబట్టి ప్రతి సంవత్సరం వీలైతే ఇంట్లో చేసుకోండి, లేకపోతే మీ అందరి కోసం ఇట్లా ఏర్పాటు చేస్తా, మీ అందరి చేత వ్రతాన్ని చేపిస్తా. మరి అయ్యగారు వ్రతం చేస్తే పైసలు ఎన్ని అంటే ఇదో బాధ వల్ల మనకి పేదవాడు ఇవ్వకున్నా పర్వాలేదు, వాడు కలిగిన వాళ్ళు కొంత దక్షిణ ఇవ్వవచ్చు, అది వారి వ్యక్తిగత. కాబట్టి సర్వే జనా ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం దిందా గ్రామానికి చెందిన 50 మంది పోడు రైతులు తమ పోడు భూముల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం దిందా గ్రామం నుండి పాదయాత్ర ప్రారంభించారు. కాగా ఈ పాదయాత్ర శుక్రవారం మంచిర్యాల జిల్లాకు చేరుకుంది. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తాము ఎన్నో ఏండ్లుగా ఈ పోడు భూములను సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తుండగా అటవీశాఖ అధికారులు తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా గతంలో చెన్నూరు నియోజకవర్గం బీజేపీ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన అందుగుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో భోజనాలు ఏర్పాటు చేయడం చేశారు. అయిపోయిందిరా చూడాల్సిన అవసరం లేదు. మాట్లాడిన అందుకు అంత అయిపోయింది. మీకు లేదా
నియోజకవర్గం గుండాయి గ్రామం చింతలమారిపల్లి వాస్తవ్యులు. వీరు గత 40 సంవత్సరాల నుంచి పోడు భూములు వ్యవసాయం చేసుకుంటూ ఈరోజు ఫారెస్ట్ అధికారులు వచ్చి వీళ్ళని దౌర్జన్యంగా ఎల్లగొట్టడం జరిగింది. గతంలో 40 సంవత్సరాల క్రితము హరీష్ రావు గారి తండ్రి అయినటువంటి పురుషోత్తమరావు గారు అప్పుడు ఇచ్చిన ఇళ్ళ ఏవైతే ఉన్నాయో దాన్ని జీవనాధారం చేసుకొని బ్రతుకుతున్నటువంటి రైతులను ఈరోజు పోడు భూములు చేసుకుని 40 సంవత్సరాలు వాళ్ళు కష్టపడి భూమి సాగు చేస్తే ఈరోజు ఫారెస్ట్ అధికారులు దౌర్జన్యంగా వచ్చి ఇక్కడ మీకు భూమి లేదు, మీకు పట్టాలు లేవు, ఏం లేవు అని చెప్పేసి వీళ్ళని తరిగొట్టడం జరిగింది. గత 40 సంవత్సరాల నుంచి వీళ్ళు తిరగని ఎంఆర్ఓ ఆఫీస్ లేదు, కలెక్టర్ ఆఫీస్ లేదు. ఎక్కడికి వెళ్ళి మాకు పట్టాలు కావాలన్నా కూడా నిర్లక్ష్యంగా వాళ్ళను వ్యవహరిస్తూ చీప్గా చూసినటువంటి వ్యవస్థ. గతంలో మన ఎమ్మెల్యే అయినటువంటి కోనేరు కోనప్ప గారు వీరికి న్యాయం చేస్తా అని చెప్పేసి కళ్ళబొల్లి మాటలు చెప్పేసి అప్పుడు ఓట్లు వేయించుకున్నట్టు కోనేరు కోనప్ప గారు ఈరోజు వీళ్లకు మొండి చేతి చూపించడం చాలా బాధాకరమైన విషయము. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వము అప్పుడు హామీలు ఇచ్చి దౌర్జన్యంగా వీళ్లకు ఉన్న కొన్ని భూములను కూడా వాళ్ళ ఫ్యామిలీలను ఆక్యుపై చేసుకునే విధంగా వ్యవహరించిన విషయము. ముఖ్యంగా ఇప్పుడు హరీష్ అన్న కూడా దీన్ని రాష్ట్రం దృష్టికి మరియు కేంద్ర దృష్టికి తీసుకుపోయే విధంగా పాల్వాయి హరీష్ అన్న కృషి చేస్తానని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు రైతులు 400 కిలోమీటర్ల దూరాన్ని ఈరోజు వాళ్ళ బాధ వాళ్ళ గోడును చెప్పడానికి ఈరోజు ప్రగతి భవన్కు బయలుదేరారు. దానిలో భాగంగా ఈరోజు మంచిర్యాల జిల్లా అయినటువంటి చెన్నూరు నియోజకవర్గం కేతనపల్లిలో ఈరోజు వాళ్ళకి ఆకలేస్తుంది, వాళ్ళ దాహాలు, వాళ్ళకు అన్నము ఎట్లా అని చెప్పేసి హరీష్ అన్న మన చెన్నూరు నియోజకవర్గంలో ఇంతకుముందు ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి గౌరవనీయులు అందుల సీనన్నను మా యొక్క ప్రజలు వస్తున్నారు శ్రీనివాస్ అని చెప్పడంతోనే అందుల సీనన్న వారి యొక్క కడుపును విసరించి వారికి ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేశారు. ఆ భోజనాలు చేసి ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరి హైదరాబాద్కి వెళ్తారు. అక్కడక్కడ బస చేస్తున్నా కూడా మా బీజేపీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా వారికి చేయూతగా ఉండి వారికి నీరు కానీ మరియు ఆహార విషయాల్లో భారతీయ జనతా పార్టీ తరఫున తప్పకుండా వారికి వెన్నంటి ఉండి మేము ఖచ్చితంగా వాళ్ళని వెన్నంటి ఉండి మేము నడిపిస్తామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున కోరుకుంటున్నాం. మాది చింతలమారిపల్లి మండలం నింద గ్రామం నుండి నా పేరు మేము మా ఊరు నుండి పాదయాత్ర మొన్న బుధవారం 10 నుండి స్టార్ట్ అయింది. మొన్న సాయంత్రం గాజునాలో నిద్ర చేసి గాజుల నుండి నిన్న పొద్దున బయలుదేరింది. వాళ్ళకి వాటికి 3 రోజులు అవుతాను పాదయాత్ర. మా పోడు భూముల సమస్య కోసం మేము హైదరాబాద్ పాదయాత్ర వెళ్తున్నాం సార్. మాకు మా ఎమ్మెల్యే గారి కలిసినాం, కోవలక్ష్మి ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి కలిసినాము, దండవిట్టల సార్ కలిసినాము, సీతక్క గారికి కలిసినాము. మా ఎమ్మెల్యే గారు కొండ సురేఖ మేడం గారికి వినతి పత్రం అంద చేసింది, సువర్ణ మేడంకు వినతి పత్రం అంద చేసింది. అయినప్పటికీ మాకు ఏ లాభము దొరకకపోయింది. అందుకోసం మేము అన్నం కోసం భూమి కోసం రోడ్ ఎక్కి హైదరాబాద్ వెళ్తున్నాం సార్. మా కష్టాన్ని చూసి మా భూములు బట్టి వాళ్ళం అన్నం పిల్లలు మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం. మా బతుకు రోడ్డు బాగాయింది. మాకు పట్ట భూములు ఏమి లేవు. పోడు భూములు తప్పించి పట్ట భూమి సెంటులు వేస్తారు. మా అత్త మామలకు లేదు, మా తాతలకు లేదు. మాకున్నదల్లా పోడు భూమి తాతల కాలం నాట్లుంది. ఆ భూమి కూడా లాక్కుంటాను సార్. కాస్తులు ఉన్నాయి, వాళ్ళు ఇచ్చిన అటవీ చట్టం మా హక్కు పత్రాలు అవి నీళ్ళు ఉన్నాయి, అవి కూడా గుంపుకుంటారు సార్. అవి కూడా గుంపుకొని నిన్న చుట్టూ ట్రెంచ్ తాగుతాను ఫారెస్ట్ వాళ్ళు. ఎంత చేసిన కోసం రోడ్ హైదరాబాద్ వెళ్తున్నాం. ఎన్ని ఎకరాలు ఉన్నది మీకు? ఎన్ని సంవత్సరాలు చేసుకుంటారు? 50 సంవత్సరాల నుండి చేసుకుంటాను సార్. 400 కుటుంబాలు ఉన్నాయి, 1600 ఎకరాల భూమి ఉంది సార్. కుటుంబానికి 5 ఎకరాల భూమి ఉన్నది. వాళ్ళు చెప్తాను కొడుకులది తండ్రులది అంతా కలిపి తాత పేరు మీద రాసి మనిషికి 50 ఎకరాలు 40 ఎకరాలు ఉన్నారని చెప్తాను సార్. అట్లా ఉన్నారు ఎవరు లేరు. ఏ భూమి లేక చెప్తాను తప్పించి కుటుంబం లేక చెప్తలేరు సార్. వాళ్ళు కుటుంబం లేక చెప్పి కుటుంబానికి 5 ఎకరాల భూమి ఉంది సార్. అంతకు ఎక్కువ లేదు. 1600 ఎకరాల భూమి, 400 కుటుంబాలు. మా భూములు ఇవ్వాలని కోరుకుంటూ మేము ఈరోజు 3 రోజుల నుండి పాదయాత్ర చేస్తున్నాం. మా కష్టాన్ని సీఎం గారి నుంచి మాకు ఏదో సాయం చేసి మా పువ్వులు మాకు ఇప్పించాలని కోరుకుంటున్నాం. తిమ్నా విలేజ్
చింతలమన్నపల్లి మండల్ కొమరంభీం ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్. మాకు ఉన్న సమస్య ఏంటంటే ఒకటి పోడు భూముల సమస్య, ఇంకోటి వాగు ఉంది, వాగు ఒకటి దిగింది. అది లేకుండా ఏం కాదు, కానీ మాకు ఇప్పుడు కావాల్సింది మెయిన్ పోడు భూముల సమస్య. మా బతికే పోడు భూముల మీద ఆధారపడి బతికేది ఇప్పటి నుండి కాదు, మా తాతల తండ్రుల కాడికెళ్ళి 40-50 సంవత్సరాలు అవుతుంది. దాని మీదనే డిపెండ్ అయి బతుకుతున్నారు. అప్పటి నుంచి ఏ ప్రభుత్వం వచ్చి మమ్మల్ని ఏమనలేదు. ఇప్పుడు వచ్చి ఫారెస్ట్ వాళ్ళు వచ్చి ఇప్పుడు మీ భూములు కాదు, ఇది మాది, మీకు ఏం లేదు, మేము రాసుకుంటాం, మీకు ఏమి ఇయ్యము అని అంటారు. అంటే మేము పక్కల నుంచి కాదు సార్, బంద్ నుంచి తీసుకొని 20 మీటర్లు 30 మీటర్లు తీసుకొని పక్క నుంచి వెళ్ళిపోయి పక్క నుంచి ట్రెంచ్ తీసుకొని సార్ మేము ఆ ట్రెంచ్ దాటము, మీ అడవిలోకి వెళ్ళమంటే మీరు ఇప్పటిదాకా చేసుకున్నారు సరిపోయింది, మేము ఇక మిమ్మల్ని చేయనియము, మీరు ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోండి అన్నారు. ఇప్పటిదాకా మేము 4-6 నెలలు అవుతుంది. ఇప్పటిదాకా పత్తి 2 ఫీట్లు 3 ఫీట్లు అవుతుండే. ఇప్పటికి ఒక గింజ కూడా పత్తి విత్తనాలు నాటలేదు, అట్లు వేయలేదు, ఏమేయలేదు. ఏమంటే బతుకుతానులు అంటే బతుకుతానులు ఇప్పటిదాకా జీవనం గడుపుడే తప్ప మాకు ఇప్పటికి తిండికి అయితే ఏం లేకుండా అయిపోయింది. ఏ నాయకులకు చెప్పినా మాకు పట్టించుకోలేదు. ఇప్పటిదాకా ఎమ్మెల్యే గారిని కలిసినాము, ఎమ్మెల్సీ గారిని కలిసినాము, ఒక కొనప్ప సార్ని కలిసినాము, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని కలిసినాము, ప్రతి ఒక్క నాయకులని కలిసినాము. కానీ మాకు సమస్య పరిష్కారం కాలేదు. కాకపోయేసరికి ఏం చేయాలని ఏం తోచక దిక్కు తోచక మాకు బయటికి వెళ్ళి కూడా పని చేసుకునే అంత దారి కూడా లేదు మాకు. ఒక పక్కన ప్రాణహిత నది, ఒక పక్కన వాగు. ఆ వాగులో ఇంతకుముందు 2 చనిపోయిన కూడా వర్షం పడితే వారం రోజుల దాకా బయట మాకు ప్రపంచం నిలవకుండా బతకాలి. మాకు బాగా వచ్చిందంటే వారం రోజుల పాటు ఇంట్లోనే కూర్చోవాలి. ఎవరికైనా జ్వరం వచ్చిన పిల్లలు ఉన్నా ఏమైనా కూడా వాళ్ళని దేవుడి దిక్కు అనుకుంటుండాలి. అంతకు తప్ప మాకు మిగతా దారి ఏమి లేదు. అది అట్లాగే ఉండగా ఇంకా మీరు ఎటు పోతారు? పోడు భూముల సమస్య కోసం హైదరాబాద్ వెళ్తున్నాము. మంత్రి గారిని, రేవంత్ రెడ్డిని, ముఖ్యమంత్రి గారికి మా సమస్య చెప్పుకుందామని వెళ్తున్నాము. ఇప్పటికి 3 రోజులు అయింది. మా వాళ్ళకి మొత్తం కాళ్ళకు పొక్కులు వచ్చినాయి, వాపులు వచ్చినాయి. అయినా కూడా పర్లేదు భరించుకుంటూ ఇప్పటిదాకా మంచిర్యాల దాకా వచ్చిన 3 రోజులు అవుతుంది. ఇంకా మేము హైదరాబాద్ వెళ్ళాలంటే ఇంకా వారం పట్టని 10 రోజులు పట్టని ఎంతకైనా తెగించి మేము ముఖ్యమంత్రి గారిని కలిసి మాకు శాశ్వత పరిష్కారం చేసేదాకా ముఖ్యమంత్రి దగ్గర నుంచి మేము బయటకు వెళ్ళమని వెళ్తున్నాం. పోడు వ్యవసాయం గురించి మాకు ఫారెస్ట్ వాళ్ళు మమ్మల్ని పని చేయనీయట్లేదు. ఈ సంవత్సరం గత 40-50 సంవత్సరాల నుండి మేము పోడు వ్యవసాయం చేసుకుంటున్నాము. ఈ సంవత్సరమే వచ్చి ఇందులో జియో నంబర్ పెట్టామని మహారాష్ట్ర నుండి పులులు వస్తాయి, మేము ఇలా అది పెంచుతాము, ఫారెస్ట్ భూమిని పెంచుతాము అని అన్నారు సార్. మాకు ఊరు చుట్టూ పింఛింగ్ కొడతాను. ఆ పులుల మీద ఉన్న ప్రేమ మా మీద లేదు సార్. మేము రోడ్డుకి ఎక్కడానికి కారణం ఇది. మేము ఇప్పటికి 200 కిలోమీటర్లు నడిచి వచ్చినాం కానీ వెళ్ళినాము సార్. 400 కుటుంబాలు ఉన్నాయి, 1600 ఎకరాల భూమి మీకు బాగున్నదని చెప్తాను సార్. మా ఊర్లో సెంటు పట్టలేదు, ఏం లేదు. మా బతుకులు పోడు వ్యవసాయమే. ఈ సంవత్సరం అసలు మేము పత్తి విత్తనం పెట్టలేదు, మేము నారు వేయలేదు, ఏమి లేదు. పక్కూరికి వెళ్ళి పనులు చేసుకునే టైం ఉన్నది సార్ మాకు ఈ సంవత్సరం. ఇది మా పరిస్థితి. అందుకే ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తామని. నేటి SLN న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SLN న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.